వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ వృద్ధాశ్రమము, వికలాంగులు, వృద్ధులు, అనాథ పిల్లలకు మన దగ్గర నుంచి సూర్యాపేట జిల్లాలో చివెల మండలం రోళ్లబండ తండ నుంచి వాళ్లకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వృద్ధాశ్రమానికి మనం 70 మందికి ఇక్కడ నుంచి రోళ్లబండ తండ గ్రామ పంచాయతీ తరఫున వాళ్ళకి ఈ అన్ని చేసిన భోజనాలు ఇవన్నీ అన్నదానం కార్యక్రమం ఎక్కడైతే ఉందో ఈ అన్నదాన కార్యక్రమము వాళ్ళ కోసం చేసినాం. మన అన్నదాన కార్యక్రమం అంటే ఏంటంటే అన్నదానం అంటే మనం ఇక్కడ డొనేట్ చేసుకొని డబ్బులు వాళ్ళు ఇక్కడ తీసుకొని మనది మనం తినడం కాదు. అనాథలకు ఎవరైనా అనాథ పిల్లలకు కానీ వృద్ధులకు ఒక వృద్ధాశ్రమానికి ఏడిస్తే మనకు పుణ్యం ఉంటుంది. మన రోళ్లబండ తండకి ఈ అన్నదాన కార్యక్రమం చేయడం వల్ల మన రోళ్లబండ తండ అందరికీ కూడా ఆ ఆశీస్సులు, ఈ మంచి దేవుని దీవెనలు ఉంటాయని మన ఈ భోజనం వాళ్లకు ఏర్పాటు చేయడం వల్ల మన తండకి మంచి జరగాలని, దేవుని చూసి ఆశీస్సులు అన్ని ఉండాలని కోరుకుంటున్నాము. ఇలాంటి మంచి పరిణామం మనల్ని చూసి అందరు ఆదర్శంగా తీసుకొని జిల్లాలో, మండలంలో, రాష్ట్రం వారీగా అందరూ అన్నదాన కార్యక్రమాలు తనకు తను మన ఊళ్ళో చందాలు వేసుకొని మనం చేసుకోవడం అని చెప్పుకోవడం చాలా చూస్తున్నాం. అలా కాకుండా మనం అన్నదానం అనేది ఏం లేని వాళ్లకు, పేదోళ్లకు, అన్నం దొరకని వాళ్ళకు పెడితే అది అన్నదానం కిందకు వస్తుంది. కాబట్టి ఆ ఉద్దేశంగా రోళ్లబండ తండ గ్రామ పంచాయతీ తరఫున అందరి సహకారంతో రోళ్లబండ తండ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల దగ్గర ప్రతిదీ ఇక్కడ అందరి సహకారంతో వాళ్ళకు భోజనాలు పంపించడం జరుగుతుంది. మీరు ఎక్కడ చెప్పండి అన్న ఒకసారి, మీరు మాట్లాడండి. ఏది మీ అన్నదాశ్రమం? అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి, అంటే అనాథాశ్రమం వాళ్ళకి మనం అన్ని రకాల భోజనాలు వాళ్ళకు పంపించిన తర్వాతనే మన తండ ప్రజలకు మనం అందరం మిగిలిన దాన్ని మనం తినడం జరుగుతుంది. మన అనాథాశ్రమం వాళ్ళకి పంపిన తర్వాతనే అన్న ప్రసాదం మనం తీసుకోవాలి. అన్నదానం లేని వాళ్ళకి చేయాలి. అదే విధంగా మనం వాళ్ళకి అన్నదానం చేసి అన్న ప్రసాదం రోళ్లబండ తండ వాళ్ళు మనం తీసుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ.